వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో జరిగినటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని చూద్దాం. ఈ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో ఉన్న విధంగా ఉండదు, ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోగలరు. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయినా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఫస్ట్ వన్, KD Jadhav is related to the which sport? KD Jadhav is related to the which sport? ఆన్సర్ వచ్చేసి రెజ్లింగ్. ఈ క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో మరియు తెలుగులో రెండు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకి మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి అర్థమయ్యే విధంగా ఈ రెండు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో ఈ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. KD Jadhav ఏ క్రీడకు సంబంధించిన వారు? ఆన్సర్ వచ్చేసి రెజ్లింగ్. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 48A ఈజ్ రిలేటెడ్ టు ద వాట్? ఆర్టికల్ 48 అనేది దేనికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణకు ఈ ఆర్టికల్ 48A అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టిస్ట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద కథక్కలి? విచ్ ఆర్టిస్ట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద కథక్కలి? ఈ క్రింది వానిలో కథక్కలికి సంబంధించని వారు ఎవరు? అక్కడ ఎగ్జామ్లో అనేది ఆప్షన్స్ ఇచ్చింటారనమాట, 4 ఆప్షన్స్ ఇచ్చింటారు. అందులో ఈ కథక్కలి డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన కాని వాళ్ళు ఎవరు అని క్వశ్చన్ అడిగారనమాట. అందులో ఆన్సర్ వచ్చేసి కేలు చరణ్ మోహన్ పాత్ర. ఈ కేలు చరణ్ మోహన్ పాత్ర గారు ఒడిస్సీ రాష్ట్రానికి సంబంధించిన వారు. ఈ కేలు చరణ్ మోహన్ పాత్ర గారు ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన వారు. ఈ ఒడిస్సీ నృత్యం వచ్చేసి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినది. అదేవిధంగా ఈ కథక్కలి డ్యాన్స్ ఫామ్ అనేది కేరళ రాష్ట్రానికి సంబంధించినది. నెక్స్ట్ వన్, మనోజ్ దాస్ రెసిపియంట్ ఆఫ్ పద్మభూషణ్ 2020 హ్యాస్ రిసీవ్డ్ ద అవార్డ్ ఇన్ విచ్ ఫీల్డ్? 2020 సంవత్సరానికి సంబంధించినటువంటి పద్మభూషణ్ విభాగంలో మనోజ్ దాస్ గారు ఏ విభాగానికి సంబంధించిన వారు? ఆన్సర్ వచ్చేసి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. ఈ మనోజ్ దాస్ గారికి 2020 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అతనికి ఏ విభాగంలో ఈ పద్మభూషణ్ అవార్డు వచ్చిందంటే లిటరేచర్ మరియు ఎడ్యుకేషన్ విభాగంలో ఈ పద్మభూషణ్ అవార్డు వచ్చిందనమాట. ఈ పద్మ అవార్డులు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇటీవల 2020 సంవత్సరంలో కూడా ఈ పద్మ అవార్డులు రిలీజ్ చేశారు. ఈ పద్మ అవార్డుల గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. మీకు కావాలంటే ఆ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ వన్, ఉస్తాద్ రషీద్ ఖాన్ బిలాంగ్ టు విచ్ ఘరానా? ఉస్తాద్ రషీద్ ఖాన్ గారు ఏ ఘరానాకు సంబంధించిన వారు? ఆన్సర్ వచ్చేసి రాంపూర్ శాశ్వన్ ఘరానాకు సంబంధించిన వారు. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ బింబిసారా? హూ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ బింబిసారా? బింబిసారా యొక్క వారసుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి అజాతశత్రు. అజాతశత్రు బింబిసారా యొక్క వారసుడు అన్నమాట. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద చామ్ డ్యాన్స్ సెలబ్రేటెడ్? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద చామ్ డ్యాన్స్ సెలబ్రేటెడ్? ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. ఈ చామ్ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఇలా చాలా రాష్ట్రాలు ఉన్నాయన్నమాట ఈ చామ్ డ్యాన్స్కు సంబంధించినటువంటివి. అదేవిధంగా చౌ డ్యాన్స్ అనేది కూడా ఉంటుంది. ఈ చౌ డ్యాన్స్ మరియు చామ్ డ్యాన్స్ రెండు పేర్లు కొంచెం ఒకేలాగా ఉంటాయి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇందులో. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్ వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ పావర్టీ ఇన్ మిజోరం? అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్ వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ పావర్టీ ఇన్ ద మిజోరం? 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరం రాష్ట్రంకి సంబంధించినటువంటి పావర్టీ యొక్క పర్సంటేజ్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 20.4%.
నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద కరెంట్లీ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్? హూ ఈజ్ ద కరెంట్లీ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్? ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? ఆన్సర్ వచ్చేసి రాజీవ్ కుమార్ గారు ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్ ద గవర్నమెంట్ డిక్లేర్ ద ప్లాన్ హాలిడే? డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్ ద గవర్నమెంట్ డిక్లేర్ ద 5-year హాలిడే? ఏ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం అనేది హాలిడేను ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ థర్డ్ 5-year ప్లాన్. 3వ పంచవర్ష ప్రణాళిక ఫెయిల్ అయిన తర్వాత ఈ ప్లాన్ హాలిడేను డిక్లేర్ చేసింది. ఈ 3వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు జరిగిందంటే 1961 నుంచి 1966 మధ్య జరిగింది. ఈ 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత ఒక 3 years గ్యాప్ వచ్చింది. ఈ 3 years గ్యాప్లో వార్షిక ప్రణాళికలు జరిగాయి అన్నమాట. ఈ పంచవర్ష ప్రణాళికల పైన ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది, ఒక క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల ప్రాంతం ఏది, అత్యధిక జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది, ఇట్లా డిఫరెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట ఈ జనాభా లెక్కలపైన, 2011 జనాభా లెక్కలపైన. అదేవిధంగా పంచవర్ష ప్రణాళికల మీద, ఈ డ్యాన్స్ ఫామ్ల మీద కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ నుంచి 1 మార్క్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ వన్, అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ ఇన్ విచ్ ఫీల్డ్? అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ ఇన్ విచ్ ఫీల్డ్? వ్యవసాయము మరియు పశు సంపద అనేది ఏ విభాగానికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ప్రైమరీ సెక్టర్, ప్రాథమిక రంగానికి సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద సీఎం ఆఫ్ ఢిల్లీ ఇన్ 2024? 2024వ సంవత్సరంలో ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్. ఈ అరవింద్ కేజ్రీవాల్ తర్వాత సెప్టెంబర్ 21న అతిషి మరేనా గారు ఈ ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఎలక్షన్ జరిగాయి కదా, ఇందులో బీజేపీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచింది. నెక్స్ట్ వన్, ఇండియా పాకిస్తాన్ వార్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్? ఇండియా పాకిస్తాన్ వార్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్? ఇండియా మరియు పాకిస్తాన్ యుద్ధం అనేది ఏ పంచవర్ష ప్రణాళికల మధ్య జరిగింది? ఆన్సర్ వచ్చేసి 3వ మరియు 4వ పంచవర్ష ప్రణాళికల మధ్య ఈ ఇండియా మరియు పాకిస్తాన్ యుద్ధాలు జరిగాయన్నమాట. ఈ పాకిస్తాన్ మరియు ఇండియా యొక్క యుద్ధాలు ఎప్పుడు జరిగాయంటే 1965 నుంచి 1965లో మరియు 1972లో ఈ పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య యుద్ధం జరిగింది. ఇంకా కార్గిల్ యుద్ధం కూడా జరిగింది. ఈ 3వ మరియు 4వ పంచవర్ష ప్రణాళికలు ఏ సంవత్సరంలో జరిగాయంటే 3వ పంచవర్ష ప్రణాళిక అనేది 1961 నుంచి 1966 మధ్య జరిగింది. అదేవిధంగా 4వ పంచవర్ష ప్రణాళిక అనేది 1969 నుంచి 1974 మధ్య జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద పాపులేషన్ గ్రోత్ రేట్ ఇన్ ద డికేడ్ బిట్వీన్ 2001 and 2011? వాట్ వాజ్ ద పాపులేషన్ గ్రోత్ రేట్ ఇన్ ద డికేడ్ బిట్వీన్ 2001 and 2011? 2001 మరియు 2011 దశాబ్ద కాలంలో జనాభా యొక్క పెరుగుదల రేటు ఎంత శాతం ఉంది? ఆన్సర్ వచ్చేసి 17.7%. నెక్స్ట్ వన్, హూ బికేమ్ ద యంగెస్ట్ విన్నర్ ఇన్ ద 36th నేషనల్ స్పోర్ట్స్ హెల్డ్ ఇన్ 2022? హూ బికేమ్ ద యంగెస్ట్ విన్నర్ ఇన్ ద 36th నేషనల్ స్పోర్ట్స్ హెల్డ్ ఇన్ 2022? 2022వ సంవత్సరంలో జరిగినటువంటి 36వ జాతీయ క్రీడలలో గెలిచినటువంటి అతి చిన్న వయస్కుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి శౌర్యజిత్ ఖైరే. నెక్స్ట్ వన్, హూ ఎస్టాబ్లిష్డ్ ద తత్వబోధిని సభ? హూ ఎస్టాబ్లిష్డ్ ద తత్వబోధిని సభ?
తత్వబోధిని సభను ఎవరు స్థాపించారంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ తత్వబోధిని సభను స్థాపించారనమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ బంగ్లాదేశ్? వాట్ ఈస్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ బంగ్లాదేశ్? ఈ బంగ్లాదేశ్ యొక్క జాతీయ ఫలం అనేది ఏమిటి? ఆన్సర్ వచ్చేసి జాక్ ఫ్రూట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా ఈజ్ ద స్మాలెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ద ఇండియా ఈజ్ ద స్మాలెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్? ఆన్సర్ వచ్చేసి మాల్దీవ్స్. నెక్స్ట్ వన్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద గవర్నర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్? హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద గవర్నర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్? ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో గవర్నర్ చేత ఎంతమంది నామినేట్ చేయబడతారు? ఆన్సర్ వచ్చేసి మొత్తం సభ్యులలో 1/6% మంది గవర్నర్ ద్వారా నామినేట్ చేయబడతారనమాట. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ఇండియాస్ 7th 5-year ప్లాన్ ఎండ్? వెన్ డిడ్ ఇండియాస్ 7th 5-year ప్లాన్ ఎండ్? ఆన్సర్ వచ్చేసి 1990వ సంవత్సరం. ఇండియాలో 7వ పంచవర్ష ప్రణాళిక అనేది ఎప్పుడు ముగిసింది అంటే 1990వ సంవత్సరంలో. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1985వ సంవత్సరంలో. ఈ పంచవర్ష ప్రణాళికల టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది 1951 నుంచి 1956 మధ్య జరిగింది. ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది 1956 నుంచి 1961 మధ్య జరిగింది. ఈ రెండవ పంచవర్ష ప్రణాళికను మహాలనోబిస్ ప్రణాళిక అంటారు. ఈ క్వశ్చన్ అనేది ఇంతకుముందు షిఫ్ట్లలో రిపీట్ అయిందన్నమాట. ఈ రెండవ పంచవర్ష ప్రణాళికను ఏమని పిలుస్తారు అని. అదేవిధంగా ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది ఏ రంగానికి అత్యధిక కేటాయించిందంటే మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది వ్యవసాయానికి కేటాయించిందనమాట. రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది పారిశ్రామికీకరణకు కేటాయించిందనమాట. మూడవ పంచవర్ష ప్రణాళిక అనేది 1961 సంవత్సరం నుంచి 1966 మధ్య జరిగింది. ఈ 1961 నుంచి 1966 సంవత్సరం మధ్య తర్వాత 3 years గ్యాప్ వచ్చిందనమాట. ఈ 3 years గ్యాప్లో వార్షిక ప్రణాళికలు అనేది జరిగాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1969 నుంచి 1974 మధ్య 4వ పంచవర్ష ప్రణాళిక జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళిక అనేది 1974 నుంచి 1978 మధ్య జరిగింది. 6వ పంచవర్ష ప్రణాళిక అనేది 1980 నుంచి 1985 మధ్య జరిగింది. 7వ పంచవర్ష ప్రణాళిక 1985 నుంచి 1990 మధ్య జరిగింది. అదేవిధంగా ఈ 8వ పంచవర్ష ప్రణాళిక అనేది 1992 నుంచి 1997 మధ్య జరిగింది. అదేవిధంగా 9వ పంచవర్ష ప్రణాళిక అనేది 1997 నుంచి 2002 మధ్య జరిగింది. 10వ పంచవర్ష ప్రణాళిక 2002వ సంవత్సరం నుంచి 2007 మధ్య జరిగింది. అదేవిధంగా 11వ పంచవర్ష ప్రణాళిక అనేది 2007 నుంచి 2012 మధ్య. 12వ పంచవర్ష ప్రణాళిక అనేది 2012 నుంచి 2017 మధ్య జరిగింది. ఈ 2017వ సంవత్సరంలో ఈ ప్రణాళిక సంఘం బదులు నీతి ఆయోగ్ ఏర్పడింది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ రిలీజియస్ బుక్ ఆఫ్ క్రిస్టియానిటీ? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ రిలీజియస్ బుక్ ఆఫ్ ఏ క్రిస్టియానిటీ? క్రైస్తవంలో ఆధ్యాత్మిక పుస్తకం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి బైబిల్. అదే మన హిందువులకైతే భగవద్గీత, అదే ముస్లిమ్స్కి అయితే ఖురాన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ పంచవర్ష ప్రణాళికలు, అదేవిధంగా 2011 జనాభా లెక్కలు, ఈ రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, అందులో ప్రముఖులు ఎవరు,
ఈ 3 టాపిక్స్ని ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే ఈ 3 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా 3 మార్కులు అనేది వస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ రాయబోతున్న మీ అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.